ఒక్కసారిగా మ్యూజిక్ విన్నాక మీరు గూస్ బంప్స్తో ఉన్నారని మీకు అనిపించిందా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దళపతి నుండి బాహుబలి దాకా, అర్జున్ రెడ్డి నుండి మొన్న వచ్చిన కుబేర వరకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఓన్లీ సంగీతం కాదు, ఇది హార్ట్ బీట్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వై బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అ గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ సినిమా. స్టార్ట్ చేసే ముందు ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఒక సినిమా హిట్ అవ్వాలంటే గొప్ప కథ మాత్రమే ఉంటే సరిపోదు. దాన్ని ప్రాపర్గా కన్వే చేయాలన్నా, ఒక పర్సన్ని ఎమోషనలైజ్ చేయాలన్నా మెయిన్గా కావాల్సింది మ్యూజిక్. అది లేకపోతే ఎంత పెద్ద బాహుబలి తీసినా వేస్టే నా ప్రకారంగా అయితే. సింపుల్గా చెప్తాను, ఒక మంచి సీన్ని మ్యూజిక్ లేకుండా చూడండి, లేదా సంబంధం లేని సీన్కి సంబంధం లేని మ్యూజిక్ యాడ్ చేసి చూడండి, మొత్తం ఎమోషన్ మారిపోద్ది. ఒకసారి ఈ క్లిప్స్ చూడండి, మీకే దీని ఇంపాక్ట్ ఏంటో అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఏది పడితే అది సౌండ్ని మిక్స్ చేసి ఫీల్ చేయడం కాదు, ఒక ఎమోషన్ని క్రియేట్ చేయడం. దీంట్లో నెంబర్ 1, ఒక హీరోని నడిపిస్తూ ఎలివేట్ చేయాలన్నా ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా RRRలో రామ్ చరణ్ గారి ఇంట్రో సీన్ తీసుకుంటే, ఫేస్ కడుక్కొని లాఠీ పట్టుకొని అలా నిలబడ్డాక బీజిఎం వస్తుంది చూడు, అది ఒక్క సీన్కి బీజిఎం ఇచ్చే ఇంపాక్ట్ అండ్ హై వేరే లెవెల్. నార్మల్గా చూస్తే ఇది జస్ట్ సీన్ అంతే. పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యాక ఒక కంప్లీట్నెస్ వస్తుంది. సినిమాటోగ్రఫీ గొప్పగా ఉండొచ్చు, లేకపోవచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ది బెస్ట్ ఉండాలి. అలాగే రంగస్థలంలో కూడా సినిమా ఎండ్లో విలన్ని చంపేశాక అలా మెట్ల మీదగా నడుచుకుంటూ కిందకు వస్తుంటే మెల్లిగా బీజిఎం స్టార్ట్ అవుతుంది. ఆ మ్యూజిక్లో ఒక సెలబ్రేషన్, ఒక బాధ అన్నీ మనకు వినిపిస్తాయి. అంత డెప్త్ ఉంటుంది ఆ మ్యూజిక్లో, అందుకే అంతగా కనెక్ట్ అయ్యాం మనం. ఇప్పుడు జైలర్ సినిమాలో రజనీకాంత్ గారు స్లో మోషన్లో అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక హై ఏదైతే వచ్చిందో, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ రజనీ సార్ వాక్, బ్యాక్గ్రౌండ్లో ప్లే అయిన స్కోర్ వల్ల. అఫ్ కోర్స్ రజనీకాంత్ గారి వాక్ స్టైల్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఆ సీన్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. అదే బీజిఎం వేరే చిన్న హీరోకి సెట్ అవ్వకపోవచ్చు. అదే నేను చెప్తుంది, రెండు ప్రాపర్గా బ్యాలెన్స్ అవుతేనే ఆ సీన్ అనేది హైలైట్ అవుతుంది. ఇట్స్ వైస్ వర్సా అంతే. నెక్స్ట్, ఎమోషనల్ ఇంపాక్ట్. సైలెన్స్ వర్సెస్ సౌండ్. కొన్ని మూమెంట్స్ ఉంటాయి వే డైలాగ్ స్టాప్స్ అండ్ మ్యూజిక్ స్పీక్స్ అని. బాహుబలి 2లో అమరేంద్ర బాహుబలి డెత్ సీన్ తీసుకుంటే ఎవ్వరు మాట్లాడరు, పెద్ద డైలాగ్స్ కూడా ఉండవు. జస్ట్ అమ్మ జాగ్రత్త అనగానే అలా వైలెంట్ ప్లే అవుతూ చిన్నగా కీరవాణి గారు వాయిస్ వస్తుంది అంతే. యూ ఫీల్ దట్ పెయిన్ అండ్ వెంటనే ఎమోషనల్ అయిపోతాం. అలాగే జెర్సీలో బర్త్డే రోజు జరిగే సీన్ కూడా, నువ్వు కొట్టావంటే ఎవ్వరు నమ్మరు నాన్న అనగానే అనిరుద్ గారు జస్ట్ బ్యాక్గ్రౌండ్లో హమ్మింగ్ చేస్తూ మ్యూజిక్ వెళ్తాడు అంతే. వల 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 కన్నీళ్ళు అలా కారిపోతాయి. ఇలా ఒక్కో ఎమోషన్కి ఒక్కోలాగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక సైలెన్స్లో కూడా మూడ్ని క్రియేట్ చేస్తుంది. స్టోరీ టెల్లింగ్లో చాలా హెల్ప్ అవుతుంది ఇది. రీసెంట్గా కంపోజర్స్ బీజిఎంని మ్యూజిక్ లాగా కాకుండా సౌండ్ డిజైన్ లాగా ట్రీట్ చేస్తున్నారు. వివేక్ సాగర్ మూవీస్లో చూడండి, ఈ నగరానికి ఏమైంది, బ్రోచే, అంట సుందరానికి బీజిఎంలో ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్, సైలెన్స్, క్వర్కీ సౌండ్స్ మిక్స్ చేసి ఒక న్యూ వేవ్ క్రియేట్ చేశారు. శ్రీచరణ్ పాకాల సస్పెన్స్ థ్రిల్లర్స్కి యాప్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి గూఢచారి, మేజర్, ఎవరులో టెన్షన్ని టైట్గా మెయింటైన్ చేస్తారు. బీజిఎం అనేది ఒక సైకలాజికల్ టూల్ కూడా. డైరెక్టర్స్కి బీజిఎం ఒక మైండ్ కంట్రోల్ టూల్ లాగా పనిచేస్తుంది. బీజిఎం వల్ల ఒక క్యారెక్టర్ మీద మనకి ఎంపతి క్రియేట్ చేయొచ్చు, లేకపోతే టెన్షన్, ఫియర్, థ్రిల్ కూడా. హారర్లో లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ యూజ్ చేయడం, లవ్ సీన్స్లో సాఫ్ట్ పియానో ఆర్ వయలిన్, మాస్ బేస్, హెవీ పర్క్యూజన్, ఇవి అన్ని సైకలాజికల్ ప్రిన్సిపల్స్. ఈ టెక్నిక్స్ యూజ్ చేయడంలో తెలుగు కంపోజర్స్ ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ఉన్నారు. బీజిఎం రెడీ చేయడం అంటే సాంగ్ కంపోజ్ చేయడం కన్నా కష్టం. సీన్ని చాలాసార్లు చూడాలి, టైమింగ్, పేసింగ్, సైలెన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్క సెకండ్ డిలే అయినా ఇంపాక్ట్ మిస్ అయిపోతుంది. తమన్, కీరవాణి, డిఎస్పి లాంటి పెద్ద పెద్ద కంపోజర్స్కి కూడా 10 సెకండ్ సీక్వెన్స్కి 10 hours టైం పడుతుందంట. 90sలో ఇళయరాజా గారి సినిమాకి బీజిఎం అంటే అట్మాస్ఫియర్ అని నేర్పించారు. ఆ టైంలో బీజిఎం అండ్ సాంగ్స్తో సినిమా పర్సెప్షన్నే మార్చేశాడు. స్వాతిముత్యంలో కమల్ హాసన్ సైలెంట్ క్యారెక్టర్ని వాయిలెన్తో ఎలివేట్ చేశాడు. ఆయన మ్యూజిక్ ఎమోషన్ని మార్చేసింది. దళపతిలో ఆ ఎమోషన్ని, ఇంటెన్సిటీని బీజిఎంతో క్లియర్గా కన్వే చేశాడు. నెక్స్ట్ మణిశర్మ గారు వచ్చారు. ఇంద్ర, ట్యాగూర్, పోకిరి, కలేజా ఇలాంటి మూవీస్లో ఇంటర్వెల్ బీజిఎంలతో మాస్ హైప్ క్రియేట్ చేశాడు. అదే టైంలో డిఎస్పి కూడా ఒక ఊపు ఊపాడు. ఈయన బీజిఎంలో స్వాగ్ ఉంటుంది, స్టైల్ ఉంటుంది, అలాగే పంచ్ కూడా ఉంటుంది. ఆర్యాలో ఫీల్ మై లవ్ అనే రొమాంటిక్ బీజిఎం, ఇది చాలా మంది హార్ట్లో పర్మనెంట్గా నిలిచిపోయింది. విలన్ ఎలివేషన్ కూడా డిఎస్పి స్టైల్లో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నాట్ జస్ట్ సీరియస్, కానీ స్టైలిష్. తెలుగు సినిమాలో బీజిఎం అనేది ఒక ఇన్విజిబుల్ ఎమోషనల్ యాంప్లిఫైయర్. మనం సీన్ని చూస్తాం,
కానీ బీజిఎం వల్ల మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. దట్స్ వై బీజిఎం ఇస్ నాట్ జస్ట్ బ్యాక్గ్రౌండ్, ఇట్స్ అ సోల్ ఆఫ్ సినిమా. నెక్స్ట్ టైం మూవీ చూస్తున్నప్పుడు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ ఎ సెకండ్ అండ్ లిజన్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. యూ విల్ రియలైజ్ సినిమాను చూడటం ఒక ఎక్స్పీరియన్స్, కానీ సినిమాను వినడం ఒక మ్యాజిక్. అండ్ ద మ్యాజిక్ ఈస్ కాల్డ్ బీజిఎం. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.